నూరుకట్ల పిశాచం కథలు. రాజు, ధర్మదేవత. రామాపురం గ్రామంలో కృష్ణశర్మ అనే సద్బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు సకల విద్యా పారంగతుడు, ధర్మనిష్ట గరిష్ఠుడు. తనకు వచ్చిన విద్యల్ని అందరికీ నేర్పేవాడు. వివాహాది శుభకార్యాలకు శుభముహూర్తాలు నిర్ణయించడంలో అతడికి అఖండ ప్రజ్ఞ ఉన్నది. కృష్ణశర్మ ఇంట్లో ఎప్పుడూ 10 మంది విద్యార్థులు వేదాధ్యయనం చేస్తూ ఉండేవారు. జనంతో అతడి ఇల్లు ఎప్పుడూ కళకళలాడుతూ ఉండేది. శిష్యులను పోషించడమే కాక తన ఇంటికొచ్చిన వారికి కూడా అతడు శక్తి కొలది అతిథి మర్యాదలు చేసేవాడు. తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి తప్ప కృష్ణశర్మకు వేరే సంపాదన లేదు. ఎవరైనా తమకు తాముగా ఇచ్చింది పుచ్చుకోవటమే గాని దేహే అని ఎవరినీ యాచించడు. రోజులు గడిచే కొద్దీ అతడి ఖర్చులు నానాటికి పెరుగుతున్నాయే గాని ఏమాత్రం తగ్గడం లేదు. అందువల్ల క్రమంగా కృష్ణశర్మ ఆస్తి హరించుకుపోతోంది. అతడికి అనుకూలవతి అయిన భార్య గుణవతి. భర్త మనసు నొప్పించకూడదని ఏమీ అనేది కాదు. కాని తన పిల్లల భవిష్యత్తు గురించి ఆమెకు చాలా బెంగగా ఉంది. ఎందుకంటే కూతురు పెళ్ళీడికొచ్చింది. ఆ తర్వాత 2 మగపిల్లలు ఇంకా విద్యాభ్యాసం చేస్తున్నారు. ఇలా ఉండగా ఒక రోజున కృష్ణశర్మ కూతుర్ని చూడ్డానికి పెళ్లివారు వచ్చారు. వారికి పిల్ల నచ్చింది. అప్పటికప్పుడు జాతకాలు కూడా పరిశీలించారు. 1 ఏడాది గడిచేదాకా మంచి ముహూర్తం లేదని తేలింది. అప్పటి వరకు ఆగుతామని, అప్పుడే పెళ్లి జరిపించమని చెప్పి పెళ్లివారు వెళ్ళిపోయారు. వాళ్లు వెళ్ళాక గుణవతి దిగులుగా, పెళ్ళంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఏడాది తర్వాత మాత్రం అమ్మాయి పెళ్లి మనం ఎలా చేయగలం అంది. అందుకు కృష్ణశర్మ, ఆ దిగులు నాకు ఉంది. కాని ఏం చేస్తాం, అన్నింటికీ ఆ దేవుడే ఉన్నాడని సరిపెట్టుకోవాలి అన్నాడు. హోరుగాలిలో దీపం పెట్టి దేవుడా నీదే భారం అంటే ఏమి ప్రయోజనం? ఒక్కసారి మీరు నోరు విడిచి ఎవరికైనా మీ అవసరాలు చెప్పండి. కనకవర్షం కురవకపోతే నన్ను అడగండి అని భర్తకు హితోపదేశం చేసింది. నోరు విడిచి అడిగితే అది యాచన అవుతుంది. అడగకుండా ఇచ్చినదే ప్రతిఫలం అవుతుంది. మన పెరట్లో వృక్షాలు చూడు, చిన్నతనంలో వాటికి నీరు పోసి పెంచాం. ఇప్పుడవి అడగకుండానే రుచికరమైన ఫలాలనిస్తున్నాయి అన్నాడు కృష్ణశర్మ. గుణవతికి ఉక్రోషం వచ్చింది. మీ మాట నిజం. పెరటి చెట్ల వల్లనే మనకు రోజులు ఈ మాత్రమైనా గడుస్తున్నాయి. పెరట్లో ఇంకా ఖాళీ స్థలం ఉంది. వెళ్ళి మరి కాసిన ఫలవృక్షాలు నాటండి అంది. భార్య మాటలకి కృష్ణశర్మ నొచ్చుకోలేదు. అతడు ఆమె సలహాను మెచ్చుకున్నాడు. ఓ గుణపం తీసుకుని పెరట్లోకి వెళ్ళాడు. ఒకచోట తవ్వడం మొదలుపెట్టాడు. అడుగు మేరకు వెళ్లేసరికి నేలలో ఖంగుమన్న చప్పుడయింది. ఆశ్చర్యపడ్డాడు కృష్ణశర్మ. మరికాస్త లోతుకి తవ్వాడు. పురాతన కాలపు రాగి బిందె ఒకటి బయటపడింది. దాని నిండుగా బంగారు నాణాలు ఉన్నాయి. భర్త గుణపం తీసుకుని వెళ్లిన కాసేపటికి గుణవతికి భర్త మనసు నొప్పించానేమో అన్న బాధ కలిగింది. మన్నించమని అడగాలని పెరట్లోకి వచ్చేసరికి అక్కడ బంగారు నాణాలతో బిందె కనిపించింది. జరిగిందేమిటో గ్రహించిన గుణవతి, ధర్మదేవత మనని కరుణించింది. మన కష్టాలన్నీ ఈనాటితో తీరిపోయాయి అన్నది సంతోషంగా. అందుకు కృష్ణశర్మ నవ్వి, ఇన్నాళ్లు నియమం తప్పకుండా జీవించాను. నీతినే నమ్ముకుని బతికాను. భూమిలో ఉండే నిధి నిక్షేపాలు మనవి కావు. అవి రాజుకి చెందుతాయి. దీనిని రాజుకి అప్పగించడమే మన బాధ్యత అని భార్య ఎంత చెబుతున్నా వినకుండా ఆ బిందెని తీసుకెళ్లి ఆ దేశపు రాజు సూరసేనుడికి ఇచ్చాడు. రాజు బిందెని తీసుకుని కృష్ణశర్మ నిజాయితీని మెచ్చుకుని ఉత్త చేతులతో పంపేశాడు. పొగడ్తలు కూడు పెడతాయా? మీ నిజాయితీకి ప్రతిఫలంగా చిన్న కానుకైనా ఇవ్వలేదు రాజు అని బాధపడింది గుణవతి. మంచి పౌరుడిగా నా బాధ్యత నేను నిర్వహించాను. బాధ్యతకు ప్రతిఫలం ఆశించడం మంచి పౌరుడి లక్షణం కాదు అని భార్యను మందలించాడు కృష్ణశర్మ. ఎలాగూ గొయ్యి తవ్వాను కదా అని మన్నాడు ఉదయం ఓ మామిడి మొక్కతో వెళ్లాడు కృష్ణశర్మ. ఆశ్చర్యంగా అందులో నిండుగా బంగారు నాణాలున్న మరో రాగి బిందె కనబడింది. ఈ అద్భుతానికి ఆశ్చర్యపడిన కృష్ణశర్మ మళ్లీ ఆ బిందెను కూడా రాజుకే తీసుకెళ్లి ఇచ్చాడు. అలా నెల్లాళ్లు జరిగేసరికి కృష్ణశర్మ మీద రాజుకి ఆసక్తి పుట్టింది. ఒకే ఇంటి పెరట్లో అన్ని బిందెలు దొరకడం విచిత్రంగా తోచి అంతవరకు
కృష్ణశర్మ తెచ్చిన బంగారు నాణాలు ఎన్ని ఉన్నాయో లెక్క చూడమని కోశాధిపతికి చెప్పాడు రాజు. కోశాధిపతి వెళ్లి చూస్తే ఎంత వెతికినా ఒక్క రాగి బిందె కూడా లేదు కోశాగారంలో. అతను గుండె బాదుకుంటూ వెళ్లి రాజుకు ఆ విషయం చెప్పాడు. రాజు కూడా ఎంతో ఆశ్చర్యపడి అసలు విషయం ఆరా తీయాలనుకున్నాడు. మన్నాడు ఎప్పటిలాగే కృష్ణశర్మ వచ్చి రాజుకో రాగుబిందె ఇచ్చి వెళ్లాడు. రాజు ఆ బిందెను తానే స్వయంగా దాచి దానిమీద తన పేరు రాశాడు. కాని మర్నాటికల్లా ఆ బిందె కూడా మాయమైపోయింది. కృష్ణశర్మ ఎప్పటిలాగా మరో బిందె తీసుకుని వచ్చాడు. సూరసేనుడు ఆ బిందెను పరిశీలించి చూడగా దానిపై స్వహస్తాలతో రాసిన తన పేరు కనపడింది. అప్పుడు రాజుకొచ్చిన కోపం అంతా ఇంతా కాదు. తక్షణం కృష్ణశర్మపై దొంగతనం చేశాడన్న నేరం మోపి కారాగారంలో వేయించాడు. రాజుకు తనపై ఎందుకు కోపం వచ్చిందో, తాను చేసిన నేరమేమిటో తెలియక కారాగారంలో పడిన కృష్ణశర్మ విచారంలో మునిగిపోయాడు. కాని కాసేపటికే ఒక భటుడు అతడి వద్దకొచ్చి, అయ్యా, జరిగిన పొరపాటుకు రాజుగారు ఎంతో విచారించారు. తమరు ఇంటికి వెళ్ళిపోవచ్చునని చెప్పారు అంటూ తలుపులు తెరిచాడు. రాజుల మనసులు చాలా చిత్రమైనవి అనుకుంటూ కృష్ణశర్మ ఇంటికి వెళ్ళిపోయాడు. అయితే జరిగిందేమీ భార్యకు చెప్పలేదు. గుణవతి మాత్రం, ఇలా ఎంతకాలమని రోజూ రాజదర్శనానికి వెడతారు? ఇందువల్ల శిష్యులకు విద్యాదానం కూడా ఆగిపోయింది అంది. అంతా దైవ నిర్ణయం అన్నాడు కృష్ణశర్మ. మన్నాడు అతడికి తన పెరటి గోతిలో మరో రాగి బిందె కనపడింది. కృష్ణశర్మ తటపటాయించకుండా ఆ బిందె తీసుకుని రాజదర్శనానికి వెళ్ళాడు. సూరసేనుడు కృష్ణశర్మను చూసి ఆశ్చర్యపడి, నిన్ను కారాగారంలో వేయించాను కదా, ఈ బిందె నీకు కారాగారంలో దొరికిందా అని ప్రశ్నించాడు అయోమయంగా. తమరు కారాగారంలో వేయించిన తర్వాత దయతో మనసు మార్చుకుని నన్ను విడిపించారుగా అంటూ జరిగింది చెప్పాడు కృష్ణశర్మ. అప్పుడు రాజుకు తన భటుల మీద అనుమానం వచ్చింది. రోజుకో బిందెడు బంగారు కాసులు రాజుకే ఇవ్వగల కృష్ణశర్మ భటులకు కూడా ఎంత బంగారమైనా కానుకగా ఇవ్వగలడు. అందుకు ఆశపడి ఏ భటుడో అతన్ని విడిపించి ఉంటాడు. అందుకని ఆయన కారాగారం కాపలా భటుల్ని రప్పించి వాళ్లలో అతన్ని విడిపించిందెవరో గుర్తించమన్నాడు. కృష్ణశర్మకు వారిలో తన్ను విడిపించిన భటుడు కనపడలేదు. ఆ విషయం సూరసేనుడికి చెప్పాడు. కాని ఆయన నమ్మలేదు. ఆ భటుడెవరో చెప్పి తీరాల్సిందేనని పట్టుపట్టాడు. కాని కృష్ణశర్మకి ఆ భటుడు దొరకలేదు. చివరికి సూరసేనుడు, నిజం చెప్పకపోతే నీకు శిరశ్ఛేదమే తగిన శిక్ష అన్నాడు. అయినప్పటికీ కృష్ణశర్మ తనకు ఏమీ తెలియదనే అన్నాడు. రాజు కోపం పట్టలేకపోయాడు. కృష్ణశర్మను అరణ్య మధ్యంలోకి తీసుకెళ్లి శిరచ్ఛేదం కావించమని 2 భటులకు ఆజ్ఞాపించాడు. సూరసేనుడి మంత్రి సుబుద్ధి చాలా కాలంగా ఈ వ్యవహారం కనిపెడుతూనే ఉన్నాడు. అతడు రాజుతో, ప్రభూ, తమకు బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంటుంది. శిక్ష విషయంలో మరొక్కసారి ఆలోచించండి అన్నాడు. విద్య నేర్చినవాడు బ్రాహ్మణుడు, కాని నేరస్తుడు బ్రాహ్మణుడు కాదు. నేరస్తులను శిక్షించడం రాజధర్మం. ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దు అని మంత్రిని మందలించాడు రాజు. ఇంతవరకు జరిగిందాన్ని బట్టి చూడగా ఈ బ్రాహ్మణుడు ఈ శిక్ష కూడా తప్పించుకోగలడని నాకు తోస్తోంది అన్నాడు సుబుద్ధి. అసంభవం అన్నాడు సూరసేనుడు నమ్మకంగా. అయితే మన్నాడు కృష్ణశర్మ యథాప్రకారం మరో రాగిబిందె మోసుకుని రాజదర్శనానికి వచ్చాడు. దానిపై సూరసేనుడు స్వహస్తాలతో రాసిన పేరున్నది. మళ్ళీ ఎలా వచ్చావు అన్నాడు సూరసేనుడు ఆశ్చర్యంగా. ప్రభూ, తమరు నన్ను పరీక్షిస్తున్నారు. నిన్న సగం దారిలో ఉండగా తమరి దూత రాజశాసనంతో వచ్చి నన్ను విడిపించి వెళ్ళిపోయాడు కదా అన్నాడు కృష్ణశర్మ. ఎవడా దూత అని ఆశ్చర్యపోయాడు సూరసేనుడు. రాజస్థానంలో ఎంత వెతికినా కృష్ణశర్మకి దూత కనపడలేదు. రాజు విసిగిపోయి కృష్ణశర్మను చంపడానికి వినియోగించిన భటులను రప్పించమన్నాడు. అంతలోనే కృష్ణశర్మ, ప్రభూ, వారం దినాలు సెలవు తీసుకోమని నిన్న తమరు వారిని రాజశాసనం ద్వారా ఆదేశించారు. వారు తమ తమ గ్రామాలకు వెళ్ళిపోయారు అన్నాడు. సూరసేనుడు కోపంగా, నీవొక మాయావివి, నిన్ను నేనే స్వయంగా హతమారుస్తాను అని కత్తి దూయబోయాడు. మంత్రి సుబుద్ధి రాజును అడ్డుకున్నాడు. ప్రభూ, ధర్మదేవత ఇతన్ని కాపాడుతున్నదన్న అనుమానం. తమరు ఆవేశం తగ్గించుకోండి, విషయం ఆకళింపు చేసుకునేందుకు ప్రయత్నించండి అన్నాడు. కృష్ణశర్మ తిరిగొస్తాడని ముందుగానే ఊహించిన సుబుద్ధి
బుద్ధి చాతుర్యాన్ని కాదని తోసిపుచ్చలేకపోయాడు రాజు. ఆయన కృష్ణశర్మని అడిగి మొత్తం కథంతా తెలుసుకుని, నీవు చెప్పింది నమ్మతగ్గదిగా లేదు అన్నాడు రాజు. సుబుద్ధి వెంటనే, ప్రభూ, అతడి గురించి ఆరా తీశాను, అతడు నిజమే చెబుతున్నాడు అన్నాడు. అసలు అతడి గురించి ఆరా తీయాలని నీకెందుకు అనిపించింది? మంత్రి సుబుద్ధిని ప్రశ్నించాడు సూరసేనుడు అనుమానంగా. ప్రభూ, తమరే నిదానంగా ఆలోచించండి. ఒక పేద బ్రాహ్మణుడు ప్రతిరోజు మీకు బంగారు కాసులున్న బిందె తెచ్చి ఇస్తున్నాడు. మీరు నేరారోపణ చేశారు, అతడు చెల్లించలేదు. భటుణ్ణి గుర్తించకపోతే శిరచ్ఛేదం చేయిస్తానని బెదిరించారు. ఏదో ఒక భటుణ్ణి చూపించి తన ప్రాణాలు రక్షించుకోవచ్చుగా, అలా చెయ్యలేదు. అంతటి నిజాయితీపరుని కాపాడుతున్నది ధర్మదేవతే అయి ఉండాలన్న నమ్మకంతో నేనతడి విషయం ఆరా తీశాను అన్నాడు సుబుద్ధి. అయితే ఇతడు రోజూ నాకు బంగారు కాసుల బిందె తెచ్చి ఇవ్వడం ఎందుకు? మళ్ళీ అవి మాయం కావటం ఎందుకు? అర్థం కాక మళ్ళీ ప్రశ్నించాడు సూరసేనుడు. ప్రభూ, నిధి నిక్షేపాలను రాజధనంగా భావించిన కృష్ణశర్మ వాటిని మీకు తెచ్చిస్తున్నాడు. కాని రాగి బిందెలోని బంగారు కాసులు నిధి నిక్షేపం కాదు, ధర్మదేవత అతడికి ఇచ్చిన బహుమతి. అది అతడు గ్రహించలేకపోయాడు. మీరా కాసులు తీసుకుంటున్నారు. ధర్మదేవత తానే వాటిని తిరిగి అతడికి చేరవేస్తున్నది. నిజానికి ఆ కాసులు కృష్ణశర్మవి. ఆ సొత్తును మీరు అతడికి దానంగా ఇవ్వండి. తిరిగి అతడికి తన ఇంటి పెరటి గోతిలో కాసుల బిందె కనబడదు అన్నాడు సుబుద్ధి. ధర్మదేవతే కృష్ణశర్మకి ఆ బిందెను కానుగ్గా ఇచ్చిందని ఎందుకు భావిస్తున్నావు అన్నాడు రాజు ఆశ్చర్యంగా. కృష్ణశర్మ తన నిజాయితీని మీ దగ్గర పలుమార్లు రుజువు చేసుకున్నాడు. అతన్ని సత్కరించాలని ఎన్నడూ మీకు అనిపించలేదు. కాని అతడిపై రవంత అనుమానం కలగ్గానే వెంటనే అతన్ని శిక్షించాలని అనుకున్నారు. ఏ దేశంలో రాజు తన ప్రజల యోగక్షేమాలను స్వయంగా పట్టించుకోడో ఆ దేశ ప్రజలు ప్రతిఫలానికి ధర్మదేవతపైనే ఆధారపడతారు. ధర్మదేవత ఇచ్చే ప్రతిఫలంలో రాజుకు హక్కు ఉండదు అన్నాడు సుబుద్ధి. తన పరిపాలనలో ఆలోచన విధానంలో లోపమున్నదని, అందువల్లనే కృష్ణశర్మ వంటి ప్రతిభా సంపన్నులు ఎందరికో కష్టాలు కలుగుతున్నాయని రాజు గ్రహించాడు. ఆ రాగి బిందెను కృష్ణశర్మకి రాజు దానంగా సమర్పించి ఇంటికి పంపేశాడు. తర్వాత అంతా సుబుద్ధి చెప్పినట్టే జరిగింది. సూరసేనుడు సుబుద్ధి సహాయంతో తన లోపాలన్నీ దిద్దుకుని చాలా ఏళ్లు ప్రజారంజకంగా పరిపాలన చేశాడు. వినయశీలుడు ఈ కథ పూర్తి చేయగానే మహారాణి ఆలోచనలో పడింది. ప్రజలకు రాజే ధర్మదేవత. రాజు రాజులా మసలనప్పుడు ప్రజలు ధర్మదేవతపైనే తప్పక ఆధారపడాలి. ఇప్పుడు నా భర్తను ప్రజలు ధర్మదేవత అని కొనియాడాలంటే మహారాణిగా నేను నా బాధ్యతలు సక్రమంగా నిర్వహించాలి అనుకుంది. మహారాణి ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ ఆమెకి కథ బాగా నచ్చింది. ఆమె కథను మెచ్చుకోగానే వినయశీలుణ్ణి ఆవహించిన 100 కట్ల పిశాచానికి మరో కట్టు విడిపోయింది. మన్నాడు వినోద ప్రదర్శనకు ముందు యథాప్రకారం కథ వినడానికి మళ్లీ వచ్చింది మహారాణి. వినయశీలుణ్ణి ఆవహించి ఉన్న పిశాచం మరో కథ చెప్పటం ప్రారంభించింది. ఆ కథ మరొకసారి విందాం. అంతవరకు సెలవు.